మీ వాయిస్ వెంకట్ నాయక్ గారు ఇక్కడ అంటే మనకి కామన్ మ్యాన్గా మనకి అర్థమవుతున్న చిన్న చిన్న అంశాలు అది రైటా రాంగా మనం డిసైడ్ చేస్తామని కాదు, కానీ ఇలాంటి ఇంత పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు ఆ 2900 కేజీలు కూడా ఎక్కడుందో మనకి ఇప్పుడైతే 360 కేజీలు బ్లాస్ట్ అయిందంటూ ఉన్నారు. ఇంత పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు దాన్ని క్యారీ చేయటం అవసరమా? పర్మిషన్లు తీసుకునే ఆ వెసులుబాటు లేవా? రెండవది ఆ శాంపుల్ తీసేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పుడు వారు చెప్తున్నారు. వారి హయాంలో ఉన్న నాటుబాంబుల టైంలో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటివి ఉన్నాయి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది, వీటిని పరిగణలోకి తీసుకున్నారా లేదు? ఎందుకంటే టెర్రరిస్ట్ పేల్చిన దానిలో 11 మంది చనిపోతే ఇక్కడ జరిగిన దురదృష్టకర సంఘటనలో 9 మంది చనిపోయారు సార్. మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ జాగ్రత్తలతో పాటుగా ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. దశాబ్దాలుగా యూనివర్సిటీ నడుస్తుంది, అక్కడ డాక్టర్లు ఉత్పత్తి అవుతున్నారు, బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఇర్రెగ్యులరిటీస్ గురించి ఇప్పటిదాకా ఎక్కడా ఒక్క వార్త రాలే మనకి. వాళ్ళు ఫీజులు అడ్డగోలుగా కలెక్ట్ చేశారని, మనీ లాండరింగ్ పాల్పడ్డారని, లేదా మరొకటి అక్రెడిటేషన్ ప్రాపర్గా లేదని, ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత కార్నర్ చేస్తే చాలా డొల్ల బయటపడతా ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మైనారిటీ కాలేజీల మీద ఇవాళ దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టారని జమ్మూ కాశ్మీర్ సీఎం మాట్లాడుతున్నారు. నేను జమ్మూ కాశ్మీర్ నంబర్ ఉన్న వెహికల్లో వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాను. కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అంటే వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నారు, అనుమానిస్తున్నారన్న వాదన ఆయన చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఉందని. ఇంత జరుగుతున్నా ఇక్కడ ఇంత 70% అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్సే ఫ్యాకల్టీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. సరే, అది పక్క పెడితే అసలు ఒక యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ లాంటిది, దానికి 400 కోట్లు అక్రమంగా తరలిచ్చారు. ఇవాళ ఈడీ రైడ్ చేస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, మీకు, కిషోర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, రెడ్డన్న గారికి నమస్కారం. ఇప్పుడు జీరో టాలరెన్స్ టు ఏది టెర్రరిజం అనేది బీజేపీ తీసుకున్న నినాదం. ఆ నినాదంలో భాగంగా ప్రతి ఎన్నికల్లోని ఆ నినాదాన్ని వాడుకుంటున్నారు. ఆ నినాదాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ లో వాళ్ళు కూడా థ్రైవ్ అవుతున్నారు, సస్టైన్ అవుతున్నారు. సరే, అది సెకండరీ, అది పొలిటికల్ యాంగిల్. కొంచెం నేషనల్ ఇంటిగ్రిటీ విషయాన్ని వచ్చినప్పుడు సార్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదైతే అంటే మీరు అంతా టెక్నికల్ పాయింట్ చెప్పారు, దానికి నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇప్పుడు సారాయి వంటకం అనేది మీకు ఐడియా ఉండుంటుంది సార్. సారా వండడంలో పట్టిక, బెల్లం రెండు ఉంటాయి. పట్టిక అనేది వేరు, బెల్లం అనేది వేరు. ఇవి రెండు కలిసినప్పుడే సారాయి వంటకం జరుగుతుంది. కానీ పట్టికను మనం వేరుగా తీసుకురావచ్చు, బెల్లాన్ని కూడా వేరుగా తీసుకురావచ్చు. సో ఒక పదార్థాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడం కోసం దాన్ని డిస్మాంటిల్ చేసుకుంటూ కూడా తీసుకెళ్లొచ్చు. సో అది పెద్ద ఇదిగా ఉండదు. అయితే నేనేమంటున్నా అంటే సార్, అంటే నేషనల్ లెవెల్లో డిఫెన్స్, అదే విధంగా హోమ్ మినిస్ట్రీ రెండు చాలా కీలకమైన అంశాలు అనుకున్నప్పుడు వీటి కీన్ అబ్జర్వేషన్ అని ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ ఏం ఉండకుండా కేవలం జీరో టాలరెన్స్ టెర్రరిజం అని చెప్పి నినాదానికే పరిమితం చేసి ఆ రోజు ఢిల్లీలో ఏది బ్లాస్ట్ జరిగిన తర్వాత సార్ ఆ అంశాన్ని బయట పెట్టడంలో కూడా, బీహార్ ఎలక్షన్ ఒక పక్క జరుగుతున్నాయి, ఆ అంశాన్ని బయట పెట్టడం కూడా మీమాంసాలు లెక్క పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ అన్న పదం రాలా, అది రెండో రోజు సాయంత్రానికి ఎప్పటికో వచ్చింది. రాలేదు సార్. అంటే ఎట్లా బయట పెట్టాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి సార్? మనం చూసినాం, ఏ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రతి బంకుల దగ్గర హోర్డింగ్ల మీద గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హోర్డింగ్ల మీద కనపడ్డారు. పైన టోపీ పెట్టుకున్నారు, చేతిలో గన్ను పట్టుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు. సరే, ఓకే. అంటే రాజకీయ కాదు వెంకట్ గారు, ఇది వాళ్ళని తీసుకుంది కూడా పాలిటిక్స్ నేను మాట్లాడలేను. ఓకే, చెప్పండి సార్. నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మనతో మాట్లాడుకుంటాం. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ నా చర్చ అదే. ఇవాళ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాం అన్నదే పాయింట్. చెప్పండి. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నేను మళ్ళీ టాపిక్ వస్తున్నా, కొంచెం మీరు చేయనివ్వండి సార్. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు జైషే మహమ్మద్ సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి కిషోర్ గారు చెప్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. ఈ దేశంలో ఏ టెర్రర్ అటాక్ జరిగినా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ ఏది సింధూర్, ఆపరేషన్ సింధూర్ పేరుతో మల్టీ రిటాలియేట్ అవుతామని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఈ రోజు జరిగిన ఈ తీవ్రవాద చర్య ఏదైతే ఉందో అది జమ్మూ. హలో వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ ఫ్రీజ్ అయింది.